నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో మలయాళ తంత్రి, ప్రముఖ అయ్యప్ప పడి పూజ విశిష్ట బ్రహ్మశ్రీ రాజన్ నంబూద్రి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్కారం అమ్మా. సార్, శత్రునాశనం అంటే శత్రువులు, అది మనం ఎటువంటి వాళ్ళని ఏమీ చేయకపోయినా సరే అనవసరంగానే మనకు శత్రువులు వచ్చేస్తూ ఉంటారు సార్. అది మన ఎదుగుదల కావచ్చు, లేకపోతే జీవితంలో చిన్న చిన్న కారణాల వల్ల కావచ్చు. అయితే అటువంటి శత్రునాశనం అవ్వాలంటే దానివల్ల చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము. సో అటువంటి శత్రునాశనం కావాలి అంటే ఎటువంటి పరిహారం చేయాలి సార్? అంటే ఆ శత్రువులు మనకు మిత్రులుగా మారాలి. నాశనం అంటే వాళ్ళేదో అవ్వాలని కాదు. సో వాళ్ళల్లో మన మీద ఉన్న ఆ నెగిటివ్ ఫీలింగ్ పోయి మనతో మంచి స్నేహం జరుపుతూ ఉండాలి అంటే ఎటువంటి పరిహారాలు పాటించాలి? అసలు ఎందువల్ల ఇలా శత్రువులు వస్తారు అనేది చెప్పండి. తప్పకుండా అమ్మా. ముందుగా శ్రీ మహాగణపతి దేవతోభ్యో నమః. చూసే వీక్షబంధువులకు అందరూ కూడా హృదయపూర్వక వందనాలు. ఏది ఉన్నా ఏది లేకున్నా శత్రుదోషం అని ఉండకూడదు. ఎందుకు శత్రుదోషం అప్పుడినే, ఎప్పుడైతే కూడాను మనిషి ఎదుగుతున్నారు, మనిషి బాగా డెవలప్మెంట్ అవుతున్నాడు అప్పుడినే చూసే వాళ్ళకి చాలా విచిత్రంగా కనపడుతుంది. నా ముందు నేను ఇచ్చిన వంటి పదార్థాలు తిని బతికేవాడు ఇప్పుడు ఆడి కారులో తిరుగుతున్నాడు అప్పుడిన్న ఒక ఫీలింగ్స్ కనపడుతుంటుంది. ఇంకోటి ఏంటంటే, ఎవరికైనా కూడా ఉద్యోగపరంగా, ఇంకా మరి వ్యాపారపరంగా, ఇంకేదైనా కావచ్చు. సో వాళ్ళు కాస్త డెవలప్మెంట్ అవ్వగానే ఏమవుతుందంటే ఏడుపు, అంటే నరదృష్టి. అది వాళ్ళకి ఇంటర్నల్గా ఆ ఫీలింగ్స్ ఉంటాయి, బయట కనపడదు. నవ్వుతూ ఉంటారు, మనతో పాటే ఉంటారు. శత్రువులు ఎవరు కూడాను ఆయుధాలు పట్టుకొని తిరగారమ్మా. ఆ నవ్వే ఆయుధం అవుతుంది. మన చుట్టే తిరుగుతూ ఉంటారు, తిరిగి మన నాశనం చేయడానికి చూస్తూ ఉంటారు. శత్రునాశ పీడ దోషణం, దీనికి చాలా విశేషంగా తంత్రశాస్త్రంలో కావచ్చు, మంత్రశాస్త్రంలో కావచ్చు, మన హిందూ ధర్మ సనాతన ధర్మ కార్యక్రమాల్లో కూడా మనము స్వయంగా ఇంట్లో కూడా ఎన్నో రకాలమైనటువంటి పరిహారం చేసుకోవడానికి సులభంగా ఉన్నాయి. ఈ విశేషం గురించి ఎన్నో కార్యక్రమాలు మనం చేసాం, ఎన్నో డిబేట్లో కూడా ఇచ్చాను, ఎంతోమంది కూడాను బాగుపడ్డారు. సో ఇప్పుడు జనరల్గా ఏదైనా కూడా ఇంట్లో గడప లోపల మీరు ప్రవేశించారనుకోండి, అలా బయటికి తిరిగి వచ్చాగానే సోఫాలు అలాగే పడిపోతారు. అదేంటి ఇప్పుడే కదా వెళ్ళొచ్చిందని, ఏమో నాకు అలసగా ఉంది, కన్ను నలసగా ఉంది, అలసిపోయాను అంటారు. కొద్దిగా ఏదైనా ఆహారం తిన్నారు అనుకోండి, వామిటింగ్స్ కావటము, ఇంకేదైనా కావటం, ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. ఇదల్లా ఎందుకు జరుగుతుందంటే నరదిష్టి, శత్రునాశనం ఏమ్మా. సో దీనికి పరిహారం ఏంటి? తప్పకుండా నేను చెప్తానమ్మా. ముందుగా అమావాస్య, పౌర్ణమి, అష్టమి లేదా దశమి, ఈ రోజుల్లో ప్రత్యేకంగా మీ ఇంట్లో చేసుకోవాల్సినటువంటి కార్యక్రమాలు చాలా ఉంటాయి. అది ఏంటి అప్పుడినే, ఇంట్లో ధూపం వేయటం. ఆ ధూపం ఎట్లా వేస్తారు? అన్ని కార్నర్స్, డోర్స్, బెడ్రూమ్స్, మీకు ఏదైతే లివింగ్ హాల్స్ అవంతా కూడా ధూపం పట్టించాలి. ఇంకోటి, 3 కన్నులో ఉన్నవంటి గణపతిని మనం గుమ్మం పైన పెట్టడం, మెయిన్ డోర్ పైన. దిష్టి గణపతి, దిష్టి గణపతి అప్పుడినే మన వాళ్ళు చెప్తూ ఉంటారు. ఇది ఇప్పుడు మన దక్షిణ భారతంలో చాలా విశేషంగా నడమారుతున్నవంటి ఒక అస్త్రం. ఈ దిష్టి గణపతి పెట్టేసి ఇంట్లో ధూపం, ఆ ధూపం ఏ రకంగా వేయాలి, ఎలా వేయాలి అనేది నేను చెప్తాను ఏమ్మా. సో ముఖ్యంగా మీరు పూజ గదిలో శుక్రవారం నాడు స్టార్ట్ చేశారనుకోండి, ఆ పూజ గది అంతా కూడా శుద్ధి చేసుకొని, భగవంతునికి అలంకారం చేసుకొని, భగవంతునికి నివేదన పెట్టిన తర్వాత మీరు కొబ్బరికాయ కొట్టిన తర్వాత ధూపం పెట్టాలి. ఆ ధూపంలో ఈ 5 రకాలైనటువంటి వస్తువులు దాంట్లో మీరు చూర్ణం అంటే ఏంటి, పౌడర్ మిక్సీలో వేసి పౌడర్ వేసి అందులో వేసుకోవాలి. ఏమేమి వేస్తాను, ఏమేమి చెప్తానో అది ఖచ్చితంగా మీరు రాసుకోవాలి. ఒకటి, తెల్ల ఆవాలు, తెల్ల మిరియాలు, తెల్ల మోదుక ఏమా. మరి అదే విధానంగా మనకి ఆవాల్లో ఇంకో రకమైనటువంటి ఆవాలు ఉంటుంది, నలుపు ఆవాలు అనేసి మనకు కనపడుతుంది. ఏమండి, 5వది వచ్చేసి మనకి జీడిగింజ అంటారు, జీడిగింజ. సో ఇవన్నీ ఏం చేస్తుందంటే శత్రువు నాశనానికి చాలా వరకు ఇది ఉంటుంది. ఈ 5 చూర్ణం చేసుకున్న తర్వాత ఉగ్గిలము, మైచాచం అనేసి మనకు పౌడర్ దొరుకుతుంది
ఏమా ఆ మైచాచని ఉగ్గిలాని మీరు చింత బొగ్గుతో తయారు చేసిన వంటి నిప్పుని మీరు దాంట్లో వేసుకోవచ్చు. అంటే సాధారణంగా కొబ్బరి చిప్పలు వేస్తుంటారు, లేదంటే మనకు ఇమీడియట్గా రెడీగా ఉన్న వంటి క్యాంబుల్స్లో వేస్తుంటారు. అవన్నీ వాడకూడదు. అవన్నీ వాడకూడదు. మీకు శత్రునాశనం పోవాలంటే యూ షుడ్ గో ఫర్ న్యాచురల్. ఆ న్యాచురల్గా పోవాలంటే ఇది చాలా అవసరం. తక్షణంగా ఉపశమనం జరుగుతుంది చూడండి. ఇమీడియట్గా ఆ మనిషి పడుకున్న మనిషి లేచి కూర్చుంటారు. ఇంట్లో ఎవరైనా కూడా ప్రతి కార్నర్స్ కూడాను నీగా పోయి మీరు ప్రత్యేకంగా ధూపం పట్టించాలి. ఈవెన్ టు డోర్స్, విండోస్, కవర్స్ అన్నీ కూడాను. ఇప్పుడు అపార్ట్మెంట్ సొసైటీ బాగా వచ్చింది. ఇదివరకైతే ఇండిపెండెంట్ హౌస్ ఉండేది, ఒక 500 గజాల్లో ఉండేది కాబట్టి అది వేరే విషయం. ఇప్పుడు 1200 SFT, 1000 SFT పక్కన మూల కొట్టినా వాడు పక్క వాళ్ళకి డిస్టర్బెన్స్ చాలా. ఇది కూడా వైబ్రేషన్స్ బాగుంటాయి. సో దీనికి కూడాను మీరు ఈ యొక్క పరిహారం కంఠిష్టి గణపతి పెట్టి ఈ ధూపాన్ని అమావాస్య, అష్టమి మరియు దశమి రోజున, పౌర్ణమి రోజున పాటిస్తే 6 మాసం బాధ్యతగా మీరు చేస్తే శత్రునాశ పీడ దోషం పోయి మిత్రులుగా మారడానికి అవకాశం ఉంది. అయితే శత్రువులు అసలు ఎందుకు వస్తారంటారు? మనం ఏం చెయ్యకపోయినా సరే మనకి అనవసరంగా శత్రువులు వస్తూ ఉంటారు. ఒకటి ఇక్కడ నీచగ్రహణం, రాహు, కేతువు, శని అది వచ్చేసి నీ చండాలపు యోగము ఉన్నప్పుడు శత్రువులు మనని అటాక్ చేస్తారు ఏమా. సో దీనికి మనకు కావాల్సిన వంటి ఒక పరిహారం చేసుకున్నప్పటికీ, మనం జపాలు చేసుకున్నప్పటికీ, ఎన్ని హోమాలు చేసుకున్నప్పటికీ